భారత రాజ్యాంగం ఆర్థిక, సాంఘిక, తాత్విక పునాదులు. మూడవ ప్రపంచ దేశాల్లోని ఎక్కువ దేశాలు సామ్రాజ్యవాద ఆధిపత్యం నుండి స్వాతంత్రం పొందిన దేశాలు. భారతదేశంతో పాటు కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు తమ జాతీయ పునర్నిర్మాణం కోసం, సాంఘిక ఆర్థిక మార్పు సాధన కోసం అనువైన రాజ్యాంగాన్ని నిర్మించుకొనుటే తమ తక్షణ కర్తవ్యంగా భావించారు. భారతదేశం కూడా రాజ్యాంగ వ్యవస్థను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఒక రాజ్యాంగ సభ, రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసుకుంది. ఇలా ఏర్పాటైన రాజ్యాంగ సభ ముందున్న ఏకైక లక్ష్యం భారతదేశంలో ఎదురయ్యే సాంఘిక, ఆర్థిక పరిస్థితులకు నిలవగలిగిన కొత్త రాజ్యాంగాన్ని నిర్వహించుకోవడం. అమెరికాలో ఫిలడెల్ఫియా కన్వెన్షన్ 1787, ఫ్రాన్స్లోని నేషనల్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ 1789. ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్లు. రాజ్యాంగ సభ, రాజ్యాంగ పరిషత్. భారతీయ ప్రజాప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని డిసెంబర్ 1918లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వయం నిర్ణయ అధికారం అనే భావనతో ఒక తీర్మానం చేసింది. ఈ విషయాన్ని జనవరి 5, 1922 తన యంగ్ ఇండియా పత్రికలో స్వరాజ్ అనేది బ్రిటిష్ వారిచ్చే ఉచిత కానుక కాదని, అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణగా మహాత్మా గాంధీ పేర్కొన్నారు. ఇంకా గాంధీజీ రాజ్యాంగ నిర్మాణ సభ మాత్రమే దేశానికి మరియు ప్రజల అవసరాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యాంగం రూపొందిస్తుందని అభిప్రాయపడినారు. మే 17, 1927 బాంబే సమావేశంలో మోతీలాల్ నెహ్రూ రాజ్యాంగ రచన ఆవశ్యకత గురించి ప్రస్తావించాడు. లార్డ్ బిర్కెన్హెడ్, సెక్రటరీ ఆఫ్ ది స్టేట్, సవాల్ను స్వీకరించిన భారతీయ నాయకులు ఫిబ్రవరి 28, 1928 29 పార్టీలతో ఢిల్లీలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ మే 19, 1928 డాక్టర్ ఎంఏ అన్సారీ అధ్యక్షతన బొంబాయిలో జరిగిన సమావేశంలో రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 8 మంది సభ్యులతో కూడిన ఒక ఉపసంఘాన్ని ఏర్పరిచింది. దీనిలోని సభ్యులు లాలా లజపతిరాయ్, తేజ్ బహదూర్ సప్రు, సుభాష్ చంద్రబోస్, జయకర్, సోయబ్ ఖురేషీ, సర్దార్ మంగల్ సింగ్, ఎంఎన్ అనే, సర్ ఆలీ ఇమాం, ఎంఆర్ ప్రధాన్, జిఆర్ ప్రధాన్లు. 3 నెలల సమయంలోనే మోతీలాల్ నెహ్రూ సబ్ కమిటీ ఒక నివేదికను రూపొందించి ఆగస్టు 10, 1928 సమర్పించింది. ఆ నివేదిక గొప్ప నీతిజ్ఞత ఉన్నవారు తయారు చేసినట్లుందని ప్రశంసించబడింది. దీనికి నెహ్రూ నివేదిక అని పేరు. దీనిని భారతీయులు రాజ్యాంగ రచనకు చేసిన తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు. ఇంకా దీనిని ప్రస్తుత రాజ్యాంగానికి ఒక నమూనాగా పేర్కొనవచ్చు. 29 నుంచి 30, 31 డిసెంబర్ 1929 వరకు జరిగిన లాహోర్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్ సాధనే తమ లక్ష్యమని ప్రకటించింది. జవహర్లాల్ నెహ్రూ 31 డిసెంబర్ 1929 అర్ధరాత్రి తెల్లవారితే జనవరి 1, 1930 లాహోర్ నగరంలోని రావి నది తీరాన భారత స్వాతంత్ర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. జనవరి 26, 1930 స్వరాజ్య దినంగా జరుపుకోవాలని ఆ సమావేశంలోనే భారత జాతీయ కాంగ్రెస్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా శ్వేతపత్రాన్ని 1933లో ప్రకటించినప్పుడు కాంగ్రెస్ దాన్ని పూర్తిగా తిరస్కరించింది. భారతీయులకు ప్రాతినిధ్యం గల రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి రాజ్యాంగ రచన జరపాలని 1934లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ కోరింది. మానవతావాది అయిన మానవేంద్రనాథ్ రాయ్ 1934లో భారతీయులు స్వయంగా తమ రాజ్యాంగాన్ని తమే రూపొందించుకోవాలి అని అభిప్రాయపడ్డారు. అయితే అతని అభిప్రాయాన్ని ఏ పార్టీ కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించినప్పుడు దానిని వ్యతిరేకించిన భారత జాతీయ కాంగ్రెస్ నెహ్రూ అధ్యక్షతన వహించిన ఫైజాపూర్ సమావేశంలో మొట్టమొదటిసారిగా అధికారపూర్వకంగా 1937లో రాజ్యాంగ పరిషత్తుకై డిమాండ్ చేసింది.
1938లో జవహర్లాల్ నెహ్రూ 38లో జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ ఇతరుల జోక్యం లేకుండా సార్వత్రిక ఓటు హక్కు ద్వారా ఎన్నుకునే తాత్కాలిక నిర్మాణ సభ ద్వారా రూపొందించాలని ప్రతిపాదించారు. భారతీయులతో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసినట్లయితే కుల మత వర్గాల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తన హరిజన పత్రికలో 25 నవంబర్ 1939న గాంధీజీ పేర్కొన్నారు. భారతీయులతో రాజ్యాంగ పరిషత్తును రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయుల సహకారం కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్టు 1940 ప్రతిపాదన ద్వారా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే దానిని భారతీయులు ఆమోదించకపోవడంతో 1942లో క్రిప్స్ రాయబారాన్ని పంపి యుద్ధం ముగియగానే రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసింది. 1945 సెప్టెంబర్లో భారతదేశం కోసం రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తున్నట్లు
బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా లార్డ్ వేవెల్ సెప్టెంబర్ 19, 1945 నాడు ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ కేంద్రం నుంచి మాట్లాడుతూ, అతి త్వరలో రాష్ట్ర శాసనసభలకు ముందుగా ఎన్నికలు జరుగుతాయి. వాటికి ఎన్నికైన సభ్యులు రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకుంటారని ప్రకటించారు. దీనికి అనుగుణంగా డిసెంబర్ 1945, జనవరి 1946లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు. మొత్తం స్థానాలు 1588. కాంగ్రెస్ గెలుపొందింది 925, 58%. ముస్లిమేతర స్థానాల్లో కాంగ్రెస్ బలం 85%. ముస్లిం లీగ్ మొత్తం 80 ముస్లిం స్థానాల్లో 73 స్థానాలను గెలిచింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగియగానే బ్రిటిష్ ప్రభుత్వం ప్రొఫెసర్ రాబర్ట్ రిచర్డ్ నాయకత్వంలో బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులతో ఒక ప్రతినిధి వర్గాన్ని భారతదేశానికి పంపించింది. అది జనవరి 5 నుండి ఫిబ్రవరి 8, 1946 వరకు పర్యటించి భారతీయులు స్వాతంత్రాన్ని కోరుకుంటున్నారని తన నివేదికలో తెలిపింది. దాని తర్వాత 3 బ్రిటిష్ క్యాబినెట్ మంత్రుల రాయబార వర్గం మార్చి 24, 1946 నాడు మన దేశానికి వచ్చింది. దీని లక్ష్యం జాతీయ కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగుల మధ్య సామరస్యం కుదిర్చి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటులో గవర్నర్ జనరల్కు సహకరించేటట్లు చేయడం. అయితే రాయబారం విఫలం కావడంతో క్యాబినెట్ మిషన్ పథకం పేరుతో మే 16, 1946 నాడు తనకు తానుగా బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు ABC అనే 3 వర్గాలుగా విభజిస్తూ వాటికి కుల మత వర్గాల ప్రకారం స్థానాలు కేటాయించారు. ఏ వర్గం రాష్ట్రాల్లో హిందూ జనాభా ఎక్కువ, బి వర్గం రాష్ట్రాల్లో ముస్లిం జనాభా ఎక్కువ, సి వర్గంలో హిందూ జనాభా ఎక్కువగా ఉన్న అస్సాంను ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న బెంగాల్లో కలిపారు. ఈ కారణం వలన రాష్ట్రాల వర్గీకరణ విషయంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తడంతో పాటు ముస్లిం లీగ్ తన ఏకైక ఆకాంక్ష అయిన పాకిస్తాన్ ఏర్పాటుకు ఒత్తిడి తేవాలని, తమకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ కావాలని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ పరిషత్తును బహిష్కరించింది. ప్రాతినిధ్య పట్టిక. మద్రాస్ 45, ముస్లిం 4, 49, 167 మొత్తం సీట్లు జనరల్, ముస్లిం 20, మొత్తం 187. సెక్షన్ బిలో పంజాబ్, వాయువ్య సరిహద్దు రాష్ట్రాలు, సింధ్ జనరల్ 9, ముస్లింలు 22, సిక్కులు 4, మొత్తం 35. సెక్షన్ సి బెంగాల్, అస్సాం మొత్తం 34, జనరల్, ముస్లింలు 36, మొత్తం 70. మొత్తం బ్రిటిష్ ఇండియా ప్రతినిధులు 187 ప్లస్ 35 ప్లస్ 70 292. మొత్తం సంస్థానాల ప్రతినిధులు 93. మొత్తం A+B+C సంస్థానాల ప్రతినిధులు 385. రాజ్యాంగ పరిషత్తులో ప్రాంతాల వారీగా కేటాయించిన స్థానాలు 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు 292, 4 బ్రిటిష్ కేంద్రపాలిత రాష్ట్రాలు 4, స్వదేశీ సంస్థానాలు 93. దేశ విభజనకు ముందు రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యులు 389. బ్రిటిష్ కేంద్రపాలిత రాష్ట్రాలు చీఫ్ కమిషనర్ ప్రాంతాలైన ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ్ మరియు బ్రిటిష్ బెలూచిస్తాన్ల నుండి 4 సభ్యులు నామినేట్ చేయబడ్డారు. రాజకీయ పార్టీల పరంగా రాజ్యాంగ పరిషత్ ఎన్నిక ఫలితాలు: జాతీయ కాంగ్రెస్ పార్టీ 208, ముస్లిం లీగ్ 73, ఇతరులు 15, మొత్తం 296.
క్యాబినెట్ మిషన్ 1946 ప్లాన్ ద్వారా నిర్ణయించబడిన రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య 389. ఈ సంఖ్య దేశ విభజన తర్వాత డిసెంబర్ 31, 1947 నాటికి 299కి తగ్గింది. బ్రిటిష్ ప్రావిన్స్ల సభ్యుల సంఖ్య 296 నుంచి 229కు, స్వదేశీ సంస్థానాల సభ్యుల సంఖ్య 93 నుంచి 70కు తగ్గింది. 93 స్థానాల్లో బరోడా, బికనీర్, జైపూర్, జోధ్పూర్, రేవా, ఉదయ, పాటియాలాకు చెందిన ప్రతినిధులు ఏప్రిల్ 1947లో రాజ్యాంగ పరిషత్ సభ్యత్వాన్ని పొందిన తర్వాత ఇతర సంస్థానాలకు కూడా వరుసగా ప్రాతినిధ్యం లభించింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ అక్టోబర్ 1947లో సభ్యత్వాన్ని పొందింది. రాజ్యాంగ పరిషత్ కోరినప్పటికీ హైదరాబాద్ సంస్థానం సభ్యత్వాన్ని పొందలేదు. రాజ్యాంగ పరిషత్ నిర్మాణం. మంత్రిత్రయ ప్రతిపాదన 1946 ఆధారంగా భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాబినెట్ రాయబార సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య, ఎన్నిక విధానం, ఇతర ప్రక్రియలను నిర్ణయించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్కు పరోక్ష ఎన్నికలు జూన్, జూలై 1946లో జరిగాయి. ఎన్నికలు నైష్పత్తిక ప్రాతిపదికపై ఒక ఓటు బదిలీ పద్ధతిలో జరిగాయి. రాష్ట్రాల్లో కేవలం 28.5% ఓటర్లు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు కల్పించింది. ప్రతి ప్రావిన్స్ నుండి సుమారు 10 లక్షల జనాభా ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో 3 ప్రధాన వర్గాలైన మహమ్మదీయులు, సిక్కులు, జనరల్ కేటగిరీ వారికి జనాభా దామాషా మేరకు సీట్లు కేటాయించారు. స్వదేశీ సంస్థానాల సభ్యులను వయోజన ఓటు హక్కు ద్వారా కాక నామినేషన్ పద్ధతి ద్వారా నియమించారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా జవహర్లాల్ నెహ్రూను వేవెల్ ఆహ్వానించాడు. సెప్టెంబర్ 2, 1946న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన కొందరు ప్రముఖులు: జాతీయ కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ, అఖిల భారత కార్మిక వర్గం బాబు జగజీవన్ రావు, అఖిల భారత ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా, అఖిల భారత షెడ్యూల్డ్ కులాలు బిఆర్ అంబేద్కర్. తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు భీమ్రావ్. ఆర్ అనగా రామ్జీ తండ్రి పేరు, బి అనగా భీంబాయ్ తల్లి పేరు, అంబేద్కర్ గురువు పేరు, అంబా వాడేకర్ ఇంటి పేరు. అఖిల భారత మహిళా సంఘం హంసా మెహతా, సరోజిని నాయుడు. జమీందారుల మహాసంఘం నుంచి దర్భంగా మహారాజా. అఖిల భారత హిందూ మహాసభ నుంచి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఎంఆర్ జైకర్. ఆంగ్లో ఇండియన్లు ఫ్రాంక్ ఆంటోనీ. ముస్లింలు మౌలానా అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ సాదుల్లా. మైనారిటీలు హెచ్ ముఖర్జీ, పార్సీలు హెచ్పి మోడీ. సిక్కులు సర్దార్ బల్దేవ్ సింగ్, హుకుమ్ సింగ్. రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వం లేని ప్రముఖ జాతీయ ఉద్యమ నాయకుడు మహాత్మా గాంధీ, భారత జాతిపిత. రాజ్యాంగ పరిషత్కు ప్రాతినిధ్యం వహించిన మహిళలు: అమ్ము స్వామినాథన్, అన్నీ మాస్ కారెన్, బేగం అజీజ్ రసూల్, దాక్షాయణి వేలాయుధన్, దుర్గాబాయ్ దేశ్ముఖ్, హంసా మెహతా, పూర్ణిమా బెనర్జీ, రేణుకా రాయ్, సరోజిని నాయుడు, విజయలక్ష్మి పండిట్, సుచేత కృపాలాని, కమలా చౌదరి, లీలారాయ్, మాలతీ చౌదరి, రాజకుమారి అమృత్ కౌర్. రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైన ఆంధ్రులు: టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవారెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, కళా వెంకట్రావు, విసి కేశవరావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్జి రంగా, ఎం తిరుమలరావు, రాజా శ్వేత చలపతి రామకృష్ణ, రంగారావు, ఓపిలిరాజు. రాజ్యాంగ పరిషత్తులో ఎన్నికల్లో ఓడిపోయినను డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిషత్తులో సభ్యులుగా ఎంపికయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా అసాధారణ వ్యక్తులుగా పరిషత్తులో నామినేట్ అయిన వారు: సర్వేపల్లి రాధాకృష్ణన్, కేటీ షా, గోపాలస్వామి అయ్యంగార్. బెంగాల్ నుండి ఎంపికైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ విభజన తర్వాత తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయాడు. తర్వాత బాంబే రాష్ట్రం నుండి రాజ్యాంగ పరిషత్కు నామినేట్ చేయబడ్డారు. కమ్యూనిస్టు సభ్యుడైన సోమనాథ్ లహరి దేశ విభజన కారణంగా
రాజ్యాంగ పరిషత్తులో తన సభ్యత్వాన్ని కోల్పోయారు. రాజ్యాంగ పరిషత్తులో నామినేటెడ్ సభ్యుల సంఖ్య 15. గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ ఆదేశానుసారం రాజ్యాంగ పరిషత్ 9 డిసెంబర్ 1946 నాడు సమావేశం కావడానికి ఏర్పాటు జరిగింది. కానీ ముస్లిం లీగ్ క్యాబినెట్ మిషన్ పథకాన్ని ఆమోదించి మధ్యంతర ప్రభుత్వంలో భాగస్వామి అయి కూడా స్వతంత్ర పాకిస్తాన్ రాజ్య డిమాండ్ను పునరుద్ధరించి రాజ్యాంగ పరిషత్తును పూర్తిగా బహిష్కరించింది. కాంగ్రెస్ మాత్రం సమావేశం కావడానికే నిశ్చయించుకుంది. ఆనాటికి స్వదేశీ సంస్థానాలు పాల్గొనలేదు. డిసెంబర్ 9, 1946 నాడు రాజ్యాంగ పరిషత్ సమావేశంలో మొత్తం 296 మంది సభ్యుల్లో 211 మంది హాజరయ్యారు. కేఎం మున్షి చెప్పినట్లు కుల మత వర్గాల ప్రకారం ఆనాడు హాజరైన సభ్యుల సంఖ్య కింది విధంగా ఉంది. కుల మత వర్గం ప్రకారం డిసెంబర్ 9, 1946 నాడు హాజరైన సభ్యుల వర్గీకరణ: హిందువులు 155, షెడ్యూల్డ్ కులాలు 30, ఇండియన్ క్రిస్టియన్లు 6, వెనుకబడిన తెగలు 5, సిక్కులు 5, ఆంగ్లో ఇండియన్లు 3, ముస్లింలు 4, పార్సీలు 3, మొత్తం 211. రాజ్యాంగ పరిషత్కి ఎన్నికై కూడా సమావేశాలకు బహిష్కరించిన జాతీయ పార్టీ ముస్లిం లీగ్. రాజ్యాంగ పరిషత్తును ముస్లిం లీగ్ బహిష్కరించక పూర్వం కాంగ్రెస్కు 69% ప్రాతినిధ్యం ఉంది. ముస్లిం లీగ్ వైదొలిగిన తర్వాత దాని ప్రాతినిధ్యం 82%కు పెరగడంతో ఇది రాజ్యాంగ పరిషత్ కాదు, కాంగ్రెస్ పార్టీ పరిషత్ అని విమర్శించి వచ్చింది. రాజ్యాంగ చర్చలో 7 రోజుల పాటు 24 మంది అమెరికన్లు పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రదర్శన ఎదురైన సమస్యలు: రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు ఉపక్రమించిన సమయానికి దేశం అనేక సామాజిక, సాంస్కృతిక, మత వైషమ్యాలతో అతలాకుతలం అవుతుంది. దీంతో భారతీయ సమైక్యతను, సమగ్రతను కాపాడటమే తన మొదటి కర్తవ్యంగా రాజ్యాంగ పరిషత్ భావించింది. రాజ్యాంగ నిర్మాణ క్రమంలో సభ్యులకు కింది ప్రశ్నలు తలెత్తాయి. ఏ రకమైన రాజ్యాంగాన్ని భారతదేశం అనుసరించాలి? ఏ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి? అందులో ఏది భారతదేశ పరిస్థితులకు సరిపోతుంది? స్వేచ్ఛ అనేది ఒక లక్ష్యం కాదు, అది మానవాళి సాంఘిక ప్రగతికి సాధనం మాత్రమే అని నెహ్రూ సూచించారు. కనుక నెహ్రూ ప్రకారం రాజ్యాంగ లక్ష్యం ప్రజల ముఖ్య జీవన అవసరాలను తీర్చాలి. కాబట్టి అటువంటి లక్ష్యాలను సాధించగలిగే రాజ్యాంగాన్ని ఎంపిక చేయాలి. గ్రాన్విల్లే ఆస్టిన్ చెప్పినట్లు జాతీయ ఉద్యమ కాలంలో 2 విప్లవాలు జరిగాయి. ఒకటి రాజకీయ విప్లవం, 2 సామాజిక విప్లవం. ఈ 2 విప్లవాలు సమాంతర రేఖలో నడిచాయి. స్వాతంత్రం లభించడంతో రాజకీయ విప్లవం ముగిసింది, కానీ సామాజిక విప్లవం కొనసాగింది. ఆనాటి పరిస్థితిని వివరిస్తూ రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన కె. సంతానం గారు దేశం 3 విప్లవాలను ఎదుర్కొందన్నారు. ఒకటి రాజకీయ విప్లవం, దేశానికి స్వాతంత్రం సిద్ధించడంతో అది అంతమైంది. సాంఘిక విప్లవం, లౌకిక విద్యలను అభివృద్ధిపరిచి వ్యక్తి గౌరవానికి విలువను కలగచేయడం ద్వారా దీన్ని అంతం చేయవచ్చు. ఆర్థిక విప్లవం, ఆర్థిక విప్లవానికి అర్థం భారతదేశంలో ఉన్న గ్రామీణ వ్యవస్థను ప్రణాళికాబద్ధ వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం. ప్రధానమంత్రి నెహ్రూ కూడా రాజ్యాంగ సభ దృష్టిని ఈ సమస్య వైపు మళ్లిస్తూ, ఈ సమస్యను మనం వెంటనే పరిష్కరించకపోతే మన రాజ్యాంగాలన్నీ ఉపయోగరహితం, లక్ష్యరహితం అవుతాయి అని రాజ్యాంగ సభలో ఆర్థిక సమస్యల పరిష్కార ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ విశ్లేషణను బట్టి సాంఘిక ఆర్థిక విప్లవ సాధన అనే లక్ష్యమే రాజ్యాంగ సభకు మూలాధారమని చెప్పవచ్చు. ఈ లక్ష్య సాధన కోసం రాజ్యాంగ సభలో 3 రకాల దృక్పథాలు వెల్లడాయి. ప్రాచీన దేశీయ సంప్రదాయం లేదా గాంధేయ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఆర్థిక, రాజకీయ వికేంద్రీకరణ జరగాలి. ప్రతి గ్రామాన్ని లేదా పంచాయతీని స్వపరిపాలనంగా చేయాలి. ఇదే గాంధీజీ ఆశయం. గ్రామ పంచాయతీలు నిర్వహించలేని అధికారాలను మాత్రమే జాతీయ ప్రభుత్వానికి అప్పగించాలి. సోవియట్ సామ్యవాద రాజ్యాంగం. ఇది ఒక పార్టీ వ్యవస్థ మీద ఆధారపడిన అత్యధిక కేంద్రీకరణతో కూడుకొని అపరిమితమైన అధికారాలున్న సంపూర్ణ అధికార రాజ్యాన్ని గురించి ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. యూరో అమెరికన్ నమూనా. కేంద్రీకృత రాజ్యాంగంతో ఉదార ప్రజాస్వామ్య విధానాలు
ప్రత్యక్ష ఎన్నికలు, పార్లమెంట్ ఆధిక్యత మొదలగు లక్షణాలు కల సిద్ధాంతం. రాజ్యాంగ సభ పై 3 నమూనాలను పరిశీలించి సామ్యవాదం ప్రజాస్వామ్య స్వేచ్ఛ స్వాతంత్రాలకు వ్యతిరేకమని, భారతదేశ పరిస్థితులకు సామ్యవాద పద్ధతి సరిపోదని, అది వ్యక్తిని బలి చేస్తుందని భావించి సోవియట్ సామ్యవాద నమూనాను తిరస్కరించారు. ప్రముఖ గాంధేయవాది అయిన శ్రీమాన్ నారాయణ అగర్వాల్ ఒక గాంధేయ రాజ్యాంగ నమూనాను రూపొందించి రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు. గాంధేయ సిద్ధాంతం గ్రామీణ సమాజంలోని ప్రతిభా సుగుణాల మీద ఎక్కువగా ఆధారపడింది. వ్యవసాయ ఆధారమైన పరిశ్రమల మీదనే ఈ సిద్ధాంతానికి నమ్మకం ఎక్కువ. గాంధేయవాదం ప్రకారం పంచాయతీ విధానం మాత్రమే ప్రజాస్వామ్యంలో అట్టడుగు స్థాయిలో ఉన్న గ్రామాలను అభివృద్ధి పరుస్తుంది. గ్రామీణ ప్రజానీకానికి తమను తాము పునర్నిర్మించుకోవడానికి తగిన చొరవ, తెలివితేటలు లేవని, జాతి సమైక్యత, సమగ్రత, భౌతిక సంక్షేమం, రక్షణ వంటి అవసరాలను తీర్చడానికి గాంధేయ కేంద్రీకృత రాజ్యాంగం సరిపోదని దీనిని కూడా తిరస్కరించడం జరిగింది. ఇక చివరి ప్రత్యామ్నాయం యూరో అమెరికన్ సిద్ధాంతం. ఇది కేంద్రీకృత రాజ్యాంగం, ప్రత్యక్షంగా ఎన్నికైన ప్రభుత్వాలు అనే తర్కం మీద ఆధారపడిన సిద్ధాంతం. రాజ్యాంగ సభ సభ్యులకు కాంగ్రెస్ నాయకత్వానికి పాశ్చాత్య ఉదార సంప్రదాయం పట్ల నమ్మకం ఉంది. భారతదేశ సమైక్యత, సుస్థిరతల కోసం కేంద్రీకృతమైన రాజ్య వ్యవస్థయే పనికి వస్తుందని వారు గట్టిగా నమ్మారు. భారతదేశ ఆధునికీకరణ కోసం పాశ్చాత్య నమూనా అయిన యూరో అమెరికన్ నమూనానే స్వీకరించారు. అయితే గాంధీజీ ఆశించిన పంచాయతీలను రాజ్యాంగం 4వ అధ్యాయంలో పొందుపరిచిన ఆదేశ సూత్రాలలో చేర్చడం జరిగింది. గాంధేయ యూరోపియన్ నమూనా సంప్రదాయాల మధ్య భేదాన్ని తెలుపుతూ భారతదేశ శక్తికి మూలాధారం చైతన్యవంతమైన గ్రామాలు, కానీ నిజమైన ప్రగతికి దృఢమైన, నమ్మకమైన కేంద్ర అధికారం అవసరమవుతుందని ఏసీ మజుందార్ అన్నాడు. కాంగ్రెస్కు గాంధీ మార్గదర్శకుడు అయినప్పటికీ ఆయన సిద్ధాంతానికి కాంగ్రెస్ ఎప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వలేదు. అంతేకాక భారతదేశంలోని కులపరమైన ధోరణులు, స్వదేశీ సంస్థానాల ఏర్పాటు ధోరణులు, తెలంగాణలో కమ్యూనిస్టు విప్లవం, ఈశాన్య భారతంలో ఏర్పడిన పరిస్థితులు మరియు కాశ్మీర్ కోసం పాకిస్తాన్ చేసిన యుద్ధం మొదలైన పరిస్థితుల వల్ల బలిష్టమైన కేంద్రీకృత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ సభ్యులు, ముఖ్యంగా నెహ్రూ, పటేల్ సమర్థించారు. యూరో అమెరికన్ సంప్రదాయాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రబల కారణం బ్రిటిష్ పాలన సంపర్కం. బ్రిటిష్ వారు భారతదేశంలో నిర్మించిన పాలనా సంప్రదాయాలు ఇవి భారతదేశంలో త్వరగా పోగొట్టలేనివి, ఎంతో కాలంగా అలవాటైన సంప్రదాయాలు కనుక వీటిని కొనసాగించడానికి రాజ్యాంగ సభ యూరో అమెరికన్ సంప్రదాయాన్ని ఎంపిక చేసుకుంది. రాజ్యాంగ పరిషత్ సమస్యలు పరిష్కారం. సాంఘిక ఆర్థిక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంతో పాటు రాజ్యాంగ పరిషత్కు ఎదురైన మరొక సమస్య భావాత్మక సంఘర్షణ. రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో 3 వర్గాలుగా చెందిన వారు ఉండేవారు: గాంధేయవాదులు, కాంగ్రెస్ సోషలిస్టులు, కమ్యూనిస్టులు. ఏదైనా విషయాలు చర్చకు వచ్చినప్పుడు ఎవరికి వారు తమ అభిప్రాయమే నెగ్గాలని ప్రయత్నించారు. గ్రాన్విల్లే అస్టెన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్ అనే గ్రంథంలో ఆయా సమస్యలను పేర్కొని రాజ్యాంగ పరిషత్ వాటిని ఎలా పరిష్కరించిందో క్రింది విధంగా వివరించారు. భారతీయుల ప్రత్యేక లక్షణాలైన సర్వసమ్మతి మరియు సమన్వయం అనే ఈ 2 పద్ధతులలో కన్సెన్సస్ అండ్ అకామిడేషన్ అనే ఈ 2 పద్ధతులతో రాజ్యాంగ పరిషత్ విధాన నిర్ణయాలు చేయగలిగింది. సర్వసమ్మతి పద్ధతి. సర్వసమ్మతి అనగా నిర్ణయాల్లో ఏకగ్రీవత లేదా ఇంచుమించు అందరు సభ్యుల అంగీకారం. ఇది మెజారిటీ నిర్ణయానికి భిన్నమైనది. ఆస్టిన్ దానిని ఈ కింది విధంగా వివరించారు: మొత్తం 100 మంది సభ్యులతో 90 మంది ఒక నిర్ణయానికి ఆమోదం తెలిపితే సర్వసమ్మతి లభించినట్లే. అనేక వైవిధ్యాలు గల భారతదేశంలో 51% మంది అభిప్రాయం 49% మందిపై రుద్దటం కంటే ఇది శ్రేష్టమని అతని అభిప్రాయం. దీనివల్ల మెజారిటీ నిరంకుశత్వం, మెజారిటీ టైరానీ నివారించడం జరగాలని అతని విశ్వాసం. ఈ పద్ధతి ద్వారా సమైక్య వ్యవస్థకు, భాషకు సంబంధించిన
సమస్యలను పరిష్కరించారు. సమన్వయ పద్ధతి. సమన్వయ పద్ధతి అనగా ఆస్టిన్ అభిప్రాయంలో రాజీ పడటం, కాంప్రమైజ్ కాదు, ఒక మధ్య మార్గం, గోల్డెన్ మీన్. తన ఆలోచనకి ఎదుటివారి ఆలోచనకు పరస్పర వ్యతిరేకత ఏర్పడే పరిస్థితుల్లో గుణదోష వివేచనతో సరైన ఆలోచనకు విలువ ఇవ్వటం. దీనికి మంచి ఉదాహరణ మన రాజ్యాంగంలోని అర్ధ సమాఖ్యకు సంబంధించిన విషయం. భారత సమాఖ్య సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా పనిచేసిన అత్యవసర పరిస్థితి కాలంలో ఏకకేంద్ర రాజ్యంగా మారిపోతుంది. అలాగే కామన్వెల్త్లో సభ్యత్వం తీసుకోవడానికి కూడా ఈ పద్ధతిని ఉపయోగించారు. ఇంకా మన రాజ్యాంగ నిర్మాతలు ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి 1939 చట్టంలోని అంశాలను కూడా స్వీకరించి మన రాజ్యాంగంలో పొందుపరిచేటప్పుడు సమన్వయ పద్ధతినే ఉపయోగించారు. రాజ్యాంగ పరిషత్ ఎక్కువగా ఉపయోగించిన పద్ధతి సమన్వయ పద్ధతి. పైన చెప్పిన ఆస్టిన్ అభిప్రాయాన్ని విమర్శిస్తూ గోయల్ గారు తన గ్రంథంలో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్లో సర్వసమ్మతి సమన్వయ పద్ధతుల కంటే సర్దుబాటు పద్ధతి, మెథడ్ ఆఫ్ అడాప్షన్ ని రాజ్యాంగ పరిషత్ ఎక్కువ అనుసరించిందన్నారు. ఈ పద్ధతి ప్రకారం పరిస్థితులకు అనుగుణంగా రాజీ పడటం, కాంప్రమైజ్, కొన్ని విరోధాలు, కన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాటిని అలాగే ఉండనీయడం ఈ పద్ధతి యొక్క లక్షణం. ఈ సర్దుబాటు పద్ధతి ద్వారా 1939 చట్టంలోని అంశాలు ఇతర దేశాల రాజ్యాంగాల అంశాలను మన దేశ పరిస్థితులకు తగినట్లుగా మలుచుకొని రాజ్యాంగంలో పొందుపరిచారని వారి నమ్మకం. ఏదైతేనేం నెహ్రూ ప్రతిపాదించిన భారత రాజ్యాంగం లక్ష్యాలు, ఆశయాల తీర్మానానికి తగినట్లుగా రాజ్యాంగం మూల భావనల విషయంలో ఏకగ్రీవత, యునానిమిటీ కుదిరింది. మూల భావనలు సమైక్య లక్షణాలు, బాధ్యతాయుత ప్రభుత్వం, లౌకిక తత్వం, న్యాయస్థానాల స్వతంత్ర ప్రతిపత్తి, ప్రజాస్వామిక సామ్యవాదం లేదా శ్రేయోరాజ్య స్థాపన. రాజ్యాంగ పరిషత్ సమావేశం. మొదటి సమావేశం 9 నుంచి 23 డిసెంబర్ 1946. రెండవ సమావేశం 20-25 జనవరి 1947. మూడవ సమావేశం 11వ సమావేశం 6-17 అక్టోబర్ 1949. 11వ సమావేశం 14 నుంచి 26 నవంబర్ 1949. 11 సమావేశాలను కలిపి లెక్కించినట్లయితే మొత్తం రోజులు 165. 165 రోజుల్లో 114 రోజులు రాజ్యాంగ ముసాయిదా రాత ప్రతి పైనే చర్చ జరిగింది. మొత్తం 141 సార్లు చర్చలు, సమావేశాలు జరిపారు. 11 సమావేశాలను కలిపి రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు. అయితే రాజ్యాంగ పరిషత్ మరోసారి జనవరి 24, 1950న సమావేశమైంది. ఈ సమావేశంలో రాజ్యాంగ పరిషత్లోని మొత్తం 299 మంది సభ్యులలో 284 మంది సభ్యులు రాజ్యాంగ ప్రతిపై సంతకాలు చేశారు. ఇదే చిట్టచివరి సమావేశం. ఈ సమావేశంలో కలుపుకుంటే మొత్తం సమావేశాలు 12. ఈ 12వ సమావేశంను కలుపుకొని లెక్కించినట్లయితే మొత్తం కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 12వ సమావేశాన్ని కలుపుకొని లెక్కించినట్లయితే మొత్తం రోజులు 166 రోజులు. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946 నుంచి డిసెంబర్ 23, 1946 వరకు. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946 సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి 211 మంది హాజరయ్యారు. ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆచార్య జేబీ కృపాలాని ఫ్రెంచ్ సంప్రదాయాన్ని అనుసరించి హాజరైన ప్రతినిధుల్లో అత్యంత వయోవృద్ధుడైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ ఆంటోనీని ఎన్నుకున్నాడు. ఆ తర్వాత 2 రోజులకు డిసెంబర్ 11, 1946న జరిగిన సమావేశంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో సహకార ప్రాతిపదికపై భారతదేశం కామన్వెల్త్ రాజ్యం కావాలని, కులమత వర్గరహిత సమాజం ఏర్పడే దిశలో పయనించాలని తన ఆకాంక్షను వెలుబుచ్చాడు. ఉపాధ్యక్షులుగా హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచార్యులు ఎన్నికైనారు. కార్యదర్శిగా హెచ్పి అయ్యంగారు, ముఖ్య లేఖకుడిగా ఎస్ఎన్ ముఖర్జీ నియమితులయ్యారు. గొప్ప న్యాయవాది బెనగలి నరసింగరావు, బిఎన్ రావు,
రాజ్యాంగ పరిషత్కు ముఖ్య సలహాదారుగా నియమించబడ్డాడు. ఈయన రాజ్యాంగ పరిషత్ సభ్యులు కాదు. డిసెంబర్ 13, 1946 నాడు జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలకు ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్స్ చెందిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం జనవరి 22, 1947 నాడు జరిగిన రాజ్యాంగ పరిషత్ రెండవ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదాన్ని పొందింది. అమెరికా స్వాతంత్ర ప్రకటనకు అమెరికా రాజ్యాంగానికి ఏ విధమైన సంబంధం ఉందో అదే విధమైన సంబంధం లక్ష్యాల, ఆశయాల తీర్మానానికి భారత రాజ్యాంగానికి ఉంది. ఈ లక్ష్యాలు, ఆశయాల తీర్మానం ప్రకారమే భారతదేశాన్ని సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తూ భావి ప్రభుత్వానికి కావలసిన రాజ్యాంగాన్ని రూపొందించే అధికారం రాజ్యాంగ సభకు సంక్రమించింది. భారత రాజ్యాంగ సభ స్వతంత్రమైన నిర్మితి కలిగి ఉందా లేదా బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పరిచినందువల్ల బ్రిటిష్ రాజ్యానికి లోబడి ఉన్న నిర్మితియా అన్న ప్రశ్నకు లక్ష్యాల తీర్మానంను అంగీకరించడం సరైన జవాబని సర్వత్రా అందరూ అంగీకరించారు. లక్ష్యాల తీర్మానాన్ని స్వాతంత్ర ప్రకటనగా భావిస్తారు. రాజ్యాంగం లక్ష్యాలు, ఆశయాల తీర్మాన సారాంశం. భారతదేశం సార్వభౌమ, స్వతంత్ర, గణతంత్ర దేశం అవుతుంది. స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్రాలతో ఉండే సమైక్య రాజ్యంగా భారతదేశం ఉంటుంది. ఈ రాష్ట్రాలకు అవశిష్ట అధికారాలు ఉంటాయి. సార్వభౌమ, స్వతంత్ర భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ప్రజలే. రాజ్యాంగ పరిషత్ రూపొందించే రాజ్యాంగ మూల శాసనం భారత ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించాలి. జీవిత విధానంలోనే కాక జీవన అవకాశాల్లో కూడా చట్టరీత్యా సమానత్వాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, మతం ఆరాధన, వృత్తి, సాంఘిక జీవనం, సాంఘిక ప్రవర్తనలో ప్రజాశ్రేయస్సు దృష్ట్యా చట్టబద్ధమైన పరిమితులతో పౌరులందరికీ స్వేచ్ఛను కల్పించడానికి హామీ ఇస్తుంది. ఈ ప్రకారంగా రాజ్యాంగ పరిషత్ భారత ప్రజలకు ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందిస్తుంది. అల్పసంఖ్యాకులు, వెనుకబడ్డ తరగతులు, తెగలు, అణగారిన వర్గాలకు ప్రత్యేక రక్షణను కల్పిస్తుంది. అంతిమంగా భారతదేశం ప్రపంచ రాజ్యాల్లో సహేతుకమైన గౌరవ స్థానాన్ని పొంది ప్రపంచ శాంతి, మానవ జాతి శ్రేయస్సును పెంపొందించడానికి అన్ని విధాలా కృషి చేస్తుంది. రాజ్యాంగ పరిషత్ కమిటీలు ఒక జాతి ఉజ్వల భవిష్యత్తుకు రూపకల్పన చేయడానికి, రాజ్యాంగ రచన అనే మహత్తర కార్యభారాన్ని సులభతరం చేయడానికి బ్రిటిష్ సంప్రదాయం రీతిలో కమిటీ పద్ధతిని అనుసరించి రాజ్యాంగ పరిషత్ 2 రకాల కమిటీలను ఏర్పరిచింది. ఒకటి విధాన నిర్ణాయక కమిటీలు, 2 విషయ నిర్ణాయక కమిటీ. విధాన నిర్ణాయక కమిటీలు కమిటీస్ ఆన్ ప్రొసీజరల్ అఫైర్స్. రాజ్యాంగ పరిషత్ 10 విధాన నిర్ణాయక కమిటీలను ఏర్పాటు చేసింది. అవి: 1 కమిటీ చైర్మన్, విధాన నిబంధన రూల్స్ కమిటీ రాజేంద్ర ప్రసాద్, ఆర్థిక మరియు స్టాఫ్ కమిటీ రాజేంద్ర ప్రసాద్, స్టీరింగ్ కమిటీ రాజేంద్ర ప్రసాద్. క్రెడెన్షియల్ కమిటీ అల్లాడి కృష్ణస్వామయ్య, సభా కమిటీ భోగరాజు పట్టాభి సీతారామయ్య, ప్రెస్ గ్యాలరీ కమిటీ, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కేఎం మున్సి, హిందీ అనువాదం కమిటీ, ఉర్దూ అనువాదం కమిటీ, భారత స్వాతంత్ర చట్టం పరిశీలన కమిటీ. విషయ నిర్ణాయక కమిటీలు కమిటీస్ ఆన్ సబ్స్టాంటివ్ అఫైర్స్. రాజ్యాంగ పరిషత్ 12 విషయ నిర్ణాయక కమిటీలను ఏర్పాటు చేసింది. అవి: 1 భారతదేశంలోని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే కమిటీ స్టేట్స్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ, సలహా సంఘం వల్లభాయ్ పటేల్. దీనిలో 4 ఉపసంఘాలు ఉన్నాయి. అవి: 1 ప్రాథమిక హక్కుల ఉప కమిటీ జేపీ కృపాలాని, అల్పసంఖ్యాకుల ఉప కమిటీ హెచ్సి ముఖర్జీ, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్ ఏరియాస్ అండ్ అస్సాం సబ్ కమిటీ గోపీనాథ్ బార్డోలాయ్, అస్సాం ప్రాంతాలను మినహాయించి ఇతర ప్రాంతాల సబ్ కమిటీ ఏవి టక్కర్. 3 కేంద్ర ప్రభుత్వ అధికార కమిటీ జవహర్లాల్ నెహ్రూ. 4 కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ జవహర్లాల్ నెహ్రూ. 5 రాష్ట్ర ప్రివెన్షియల్ రాజ్యాంగ విధాన కమిటీ వల్లభాయ్ పటేల్. 6 ముసాయిదా రాజ్యాంగ రచన కమిటీ బిఆర్ అంబేద్కర్. 7 ఆర్థిక అంశాలపై కమిటీ నళిని రంజన్ సర్కార్. రాజ్యాంగ పరిషత్ సభ్యులు కాదు.
చీఫ్ కమిషనర్ల ప్రాంతాలపై కమిటీ డాక్టర్ పట్టాభి సీతారామన్. జాతీయ పతాక తాత్కాలిక కమిటీ అడాక్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీ ఎస్ వరదాచార్య రాజ్యాంగ పరిషత్ సభ్యులు కాదు. రాజ్యాంగ పరిశీలన కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, జవహర్లాల్ నెహ్రూ. కమిషన్ ఆన్ లింగ్విస్టిక్ ప్రిఫరెన్సెస్ ఎస్కే దార్. ఈ కమిషన్ను జూన్ 17, 1948 రాజ్యాంగ పరిషత్ కింద ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా రాజ్యాంగ పరిషత్ విధులపై కమిటీకి జీవి మౌలంకర్ అధ్యక్షత వహించారు. అన్ని కమిటీలలో పెద్దది సలహా సంఘం. ఇది జనవరి 24, 1947 ఏర్పాటు చేయబడింది. దీనిలో ఒక అధ్యక్షుడు ప్లస్ 54 మంది సభ్యులు, ఇతర సభ్యులు ఉంటారు. తేదీ 28 ఏప్రిల్ 1947 నాడు పండిట్ నెహ్రూ గారు కేంద్ర ప్రభుత్వాధికారాల కమిటీ నివేదికను సమర్పించారు. ప్రాథమిక హక్కులు, అల్పసంఖ్యాకులను ఉద్దేశించిన సలహా సంఘపు తాత్కాలిక నివేదికను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏప్రిల్ 29, 1947 నాడు సమర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగాల కమిటీలు ప్రాథమిక హక్కులు, అల్పసంఖ్యాకులు, గిరిజనులు, బడుగు ప్రాంతాలకు సంబంధించిన కమిటీలు, సుప్రీంకోర్టుకు సంబంధించిన తాత్కాలిక కమిటీ రాజ్యాంగ పరిషత్ 4వ సమావేశంలో జూలై 14, 1947 నాడు తమ నివేదికలను సమర్పించారు. మొత్తం కమిటీల నివేదికలను 1947 ఆగస్టు నెలాఖరులోగా రాజ్యాంగ పరిషత్కు నివేదించడం జరిగింది. అయితే ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు జరగటం వల్ల పరిస్థితులు మారి కేంద్ర అధికారాల కమిటీ తన నివేదికను పునఃపరిశీలన చేసి తన రెండో నివేదికలో బలమైన కేంద్ర ప్రభుత్వం రూపొందించే విధానంగా చేసింది. అన్ని కమిటీల నివేదికల ఆధారంగా రాజ్యాంగ పరిషత్ సలహాదారుడు డాక్టర్ బెనగల్ నరసింహరావు 3 నెలల వ్యవధిలోనే తొలి ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించారు. అతడు తన పనిని 14 జూలై 1947 నాడు ప్రారంభించి అక్టోబర్ 1947లోగా ముగించాడు. ఇతడు రూపొందించిన తొలి ముసాయిదా రాజ్యాంగంలో మొత్తం 243 నిబంధనలు, 13 అనుబంధాలు ఉన్నాయి. వివిధ కమిటీల నివేదికలు భవన నిర్మాణానికి ఇటుక, సిమెంటుల వలె ఉపయోగపడితే బెనగల్ నరసింహరావు గారి ముసాయిదా రాజ్యాంగం నమూనాకు పనికి వచ్చిందని రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం. ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగ పరిషత్ ఆగస్టు 29, 1947 నాడు ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రాజ్యాంగ పార్టీ అనుబంధాలతో నిమిత్తం లేకుండా ప్రముఖ వ్యక్తులకు సభ్యత్వం కల్పించారు. ఆ సభ్యుల పేర్లు ఈ దిగువ పేర్కొన్నది. బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యర్, మహమ్మద్ సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, కెఎం మున్షి, బిఎల్ మిత్తర్. ఇతడు కొంతకాలం మాత్రమే సభ్యుడిగా కొనసాగాడు. డిసెంబర్ 5, 1947 నాడు ఇతని స్థానంలో డాక్టర్ ఎన్ మాధవరావు నియమించారు. డిపి కైతా. ఇతడు 1948లో మరణించాడు. ఇతని స్థానంలో శ్రీ టిటి కృష్ణమాచారి గారిని నియమించారు. ముసాయిదా కమిటీ సభ్యులలో న్యాయ విద్యను అభ్యసించని ఒకే ఒక్క సభ్యుడు టిటి కృష్ణమాచారి. రాజ్యాంగ సలహాదారుడైన డాక్టర్ బెనగల్ నరసింహరావు మరియు ముఖ్య లేఖకుడైన ఎస్ఎన్ ముఖర్జీల సహకారాలతో ముసాయిదా కమిటీ ముసాయిదా రాజ్యాంగాన్ని రచించి ఫిబ్రవరి 21, 1948 రాజ్యాంగ పరిషత్కు సమర్పించాను. ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రచురించి తమ అభిప్రాయాలను 8 నెలల్లో తెలియజేయమని రాష్ట్ర శాసనసభలకు, పత్రికలకు మరియు ప్రజలకు పంచారు. ముసాయిదా రాజ్యాంగ చర్చల సందర్భంలోనే డాక్టర్ అంబేద్కర్ ఆధునిక మనువుగా, భారత రాజ్యాంగ పితగా, రాజ్యాంగ శిల్పకారుడిగా కీర్తించబడ్డాడు. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో ఎంవి ఫైలీ అంబేద్కర్ గురించి ఇలా పేర్కొన్నారు. అంబేద్కర్ తన విధి నిర్వహణలో బహు ప్రశంసనీయమైన గుణాలను ప్రదర్శించి పరిషత్ సభ్యులను సమ్మోహనపరిచాడు. అతని ప్రతిభ, పాండిత్యం, సమయజ్ఞత, వాక్పటిమ, వాక్చాతుర్యం, వాదపటిమ, ఉపన్యాస కళా నైపుణ్యం అమోఘాలు. ముసాయిదా రాజ్యాంగంలోని నిబంధనలపై పరిషత్ సభ్యుల సందేహాలకు, విమర్శలకు అతడు సమాధాన రూపంగా చేసే ప్రసంగాలు, ఆయా నిబంధనలకు స్పష్టమైన వ్యాఖ్యానాలతో అతని ప్రసంగం పూర్తిగానే సభ్యుల సందేహ మేఘాలు పటాపంచలయ్యేవి అని, అందువల్ల అతని ఆధునిక మనువుగా అని కీర్తించడంలో ఔచిత్యం ఉంది. భారత రాజ్యాంగ పిత అనడం
సబబుగా ఉంటుంది. వివిధ దేశాల రాజ్యాంగ రచనకు పట్టిన కాలం. రాజ్యాంగ పరిషత్ ఒకవైపు తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరిస్తూ మరోవైపు రాజ్యాంగ రచన చేయాల్సి రావడంతో పాటు మన దేశంలో ఉన్న విభిన్న సాంఘిక, మత మరియు ప్రాంతాల వారికి సమంజసమైన భాగస్వామ్యాన్ని కల్పించి రాజ్యాంగం ద్వారా ఏకోన్ముఖులను చేయాలనే అమోఘమైన భావనే వారిని సమయానికంటే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేలా చేసింది. రాజ్యాంగ సభ విశేషాలు. రాజ్యాంగమును రూపొందించడానికి సుమారు 64 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. రాజ్యాంగ పరిషత్ సుమారు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసింది. అనేక భాషలలో రాజ్యాంగ పరిషత్లో చర్చలు జరిగినా రాజ్యాంగాన్ని మాత్రం హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే రాశారు. రాజ్యాంగ రాతప్రతిని తయారు చేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను రాజ్యాంగ సభ పరిశీలించి, చర్చించి పరిష్కరించింది, తిరస్కరించింది. ఎక్కువ రాజ్యాంగం సవరణలు ప్రతిపాదించిన హెచ్వి కామత్. నవంబర్ 14, 1949 నాడు ద కాన్స్టిట్యూషన్ యాజ్ సెటిల్డ్ బై ది అసెంబ్లీ బి పాస్డ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949 శనివారం ఆమోదించారు. అందుకే నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవం, కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుకుంటున్నారు. 66 సంవత్సరాల తర్వాత రాజ్యాంగ దినోత్సవం మొదటిసారిగా నవంబర్ 26, 2015 జరుపుకున్నారు. జనవరి 24, 1950న మొత్తం 299 మంది సభ్యులతో 284 మంది సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. 12వ మరియు చిట్టచివరి సమావేశం జనవరి 26, 1950 గురువారం నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి భారతదేశం యొక్క తాత్కాలిక పార్లమెంటుగా మారింది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొత్త పార్లమెంట్ ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది. నూతన రాజ్యాంగం అమలు పరచబడడానికి జనవరి 26న నిర్ణయించడానికి ప్రత్యేక కారణం ఉంది. గతంలో డిసెంబర్ 31, 1929 నాడు నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో కాంగ్రెస్ సభలు జరిగినప్పుడు పూర్ణ స్వరాజ్ తీర్మానం జరిగి జనవరి 26 సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపును అనుసరించి ప్రజలు 26 జనవరి 1930 నుండి సంపూర్ణ స్వరాజ్య దినం జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా జనవరి 26కు గల చారిత్రాత్మక ప్రాధాన్యతను గుర్తించి జనవరి 26, 1950 నుండి నూతన రాజ్యాంగాన్ని అమలుకి తెచ్చారు. లార్డ్ మౌంట్ బాటన్ జూన్ 21, 1948 వరకు భారత గవర్నర్ జనరల్గా పనిచేశారు. స్వతంత్ర భారతదేశానికి తుది భారతీయ గవర్నర్ జనరల్గా సి. రాజగోపాలాచారి జూన్ 21, 1948 నుండి జనవరి 24, 1950 వరకు పనిచేశాడు. 1947లో మౌంట్ బాటన్ సమక్షంలో నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనతో పాటు కొన్ని సాధారణ చట్టాలను కూడా రూపొందించి ఆమోదించింది. కామన్వెల్త్ దేశాల సంఘంలో సభ్యత్వం కోసం మే 1949లో అంగీకరించింది. జనవరి 24, 1950న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటి భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. జనవరి 24, 1950న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ నిర్మాణం కొరకు సమావేశమైన చివరి సమావేశం జరిగింది. రాజ్యాంగ పరిషత్ 1952 సంవత్సరం వరకు పార్లమెంటుకు సంబంధించిన విధులను నిర్వహించింది. రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా ఏనుగు ఐరావతను గుర్తించడం ఏనుగు బలానికి, శక్తికి గుర్తు. నవంబర్ 17, 1947న మొట్టమొదటి స్పీకర్గా జి.వి. మౌలంకర్ ఎన్నుకుంది. భారత రాజ్యాంగంను భారత పార్లమెంటు లైబ్రరీలో హీలియం నింపిన పెట్టెలో భద్రపరిచారు. భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్ ఇటాలిక్ స్టైల్లో అందంగా చేతితో రాసినది ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్దు. దీనికి గాను ఎటువంటి ప్రతిఫలం తీసుకోకుండా రాజ్యాంగంలోని ప్రతి పేజీలోనూ తన పేరును, చివరి పేజీలో తన పేరుతో పాటుగా తన తాతగారి పేరు మాస్టర్ రామ్ పర్షద్జీ సక్సేనాను లిఖించుకుంటానని కోరగా దానికి నెహ్రూ సమ్మతించారు.
భారత సంస్కృతిని ప్రతిబింబించేలా రాజ్యాంగంలోని ప్రతి పేజీని కళాత్మకంగా తీర్చిదిద్దినది బీహారీ రామ్ మనోహర్ సిన్హా మరియు నందలాల్ బోస్. వీరికి సహకరించింది శాంతినికేతన్లోని చిత్రకారులు. ప్రవేశిక పేజీని కళాత్మకంగా తీర్చిదిద్దినది బీహార్ రామ్ మనోహర్ సిన్హా. రాజ్యాంగంలోని ప్రతి పేజీని భారతీయ సంస్కృతి ప్రతిబింబించే ప్రాచీన వేదాలు, మహాభారతం, రామాయణంలోని గాథల చిత్రాలతోనూ, అజంతా, ఎల్లోరా, సాంచి, సారనాథ్, మహాబలిపురంలోని కుడ్య రాతి శిల్పాలలోని పద్మం, నంది, ఐరావతం, వ్యాఘ్రం, అశ్వ, హంస, మయూరాల చిత్రాలతోనూ, గొప్పరాజు అశోకుడి చిత్రంతోనూ, భారత స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకలైన టిప్పు సుల్తాన్, గాంధీ మరియు సుభాష్ చంద్రబోస్ మొదలగు చిత్రాలతో ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. నవంబర్ 26, 1949 నుండి క్రింది అంశాల తక్షణ అమల్లోకి వచ్చాయి. పౌరసత్వం, 2 రాష్ట్రపతి ఎన్నిక, 3 స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, 4 ప్రమాణ స్వీకారం, 5 ప్రొవిజనల్ పార్లమెంట్. రాజ్యాంగంలోని మిగిలిన అంశాలు అన్నీ 26 జనవరి 1950 నుండి అమల్లోకి వచ్చాయి. రాజ్యాంగంలో అమలు జరిగిన నాటి నుండి భారత స్వాతంత్ర చట్టం 1947 మరియు భారత ప్రభుత్వ చట్టం 1935లు రెండూ రద్దయినాయి. అయితే ది అబాలిషన్ ఆఫ్ ప్రివీ కౌన్సిల్ జ్యూరిడిక్షన్ యాక్ట్ 1949 కొనసాగింది. భారత రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం 1935 భారత ప్రభుత్వ చట్టం. అందుకే భారత రాజ్యాంగాన్ని 1935 చట్టం యొక్క నకలుగా వర్ణిస్తారు. భారత రాజ్యాంగ ఆధారాలు. భారత ప్రభుత్వ చట్టం 1935 కేంద్ర రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ విచక్షణాధికారాలు, ఫెడరల్ న్యాయస్థానం, అత్యవసర పరిస్థితికి సంబంధించిన విషయాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, పరిపాలనా విషయాలు, సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రపతి పాలన, ప్రకరణం 356. బ్రిటిష్ పార్లమెంట్. బ్రిటిష్ రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, ద్విసభా విధానం, శాసనసభల సభ్యుల హక్కులు, క్యాబినెట్ ప్రభుత్వం, ఎన్నికల వ్యవస్థ, శాసన నిర్మాణ ప్రక్రియ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, సమన్యాయ పాలన, ఏకపౌరసత్వం, రిట్లు జారీ చేసే విధానం, సమీకృత ఏకీకృత న్యాయ వ్యవస్థ, దేశాధిపతి నామమాత్రపు అధినేతగా వ్యవహరించడం, దిగువ సభ ఆధిక్యత, మంత్రిమండలి దిగువ సభకు బాధ్యత వహించడం. అమెరికా సంయుక్త రాష్ట్రాల లిఖిత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ఆధిక్యత, ప్రవేశిక, న్యాయ సమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, న్యాయమూర్తుల తొలగింపు, ఉపరాష్ట్రపతి పదవి, రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్రాలు పాల్గొనడం, దేశాధినేత పేరు మీద పరిపాలన నిర్వహించడం. ఆస్ట్రేలియా రాజ్యాంగం, ఉమ్మడి జాబితా, ఉభయ సభల ఉమ్మడి సమావేశం, స్వేచ్ఛ, వాణిజ్య, వ్యాపార చట్టాలు, అంతర్వాణిజ్యం. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ పద్ధతి 360. రాజ్యసభ సభ్యుల ఎన్నిక. పూర్వపు రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులు, సామ్యవాద సూత్రాలు, ప్రవేశికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, దీర్ఘకాలిక ప్రణాళిక. ఐరిష్ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలు, రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేసే విధానం, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, రాష్ట్రపతి ఎన్నిక. జపాన్ నుంచి 21వ ప్రకరణ జీవించే హక్కు చట్టం నిర్ధారించిన పద్ధతి. కెనడా రాజ్యాంగం నుంచి అవశిష్ట అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం. ప్రకరణ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరడం. బలమైన కేంద్రం గల సమాఖ్య, కేంద్రం ద్వారా గవర్నర్ల నియామకం, సుప్రీంకోర్టు సలహా మేరకు సలహా రూపక పరిధి. జర్మనీ వైమార్ రాజ్యాంగం నుంచి అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయటం. ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆదర్శాలు, గణతంత్ర విధానం, తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం. నార్వే నుంచి ఎగువ మరియు దిగువ సభల సభ్యులను ఎన్నుకునే విధానం. ఒరిజినల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ఈ కింది లక్షణాలను స్వతగా ఏర్పాటు చేసుకుంది. రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజకగణం, ఎలక్టోరల్ కాలేజీ. రాష్ట్రపతిగా ఒకే వ్యక్తిని గరిష్టంగా 2 పర్యాయాలు మాత్రమే ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తుంది. పంచాయతీరాజ్ వ్యవస్థ.
అఖిల భారత సర్వీసులు, అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక హక్కులు, రక్షిత వ్యవస్థ, ఆర్థిక సంఘం, భాషా సంఘాలకు సంబంధించిన ప్రత్యేక అంశాలు. 1946 తాత్కాలిక ప్రభుత్వం మంత్రులు విదేశీ వ్యవహారాలు మరియు కామన్వెల్త్ సంబంధాల శాఖ జవహర్లాల్ నెహ్రూ, రక్షణ శాఖ బల్దేవ్ సింగ్, హోం, సమాచార, ప్రసార శాఖలతో కలిపి ఉప ప్రధానిగా కూడా వల్లభాయ్ పటేల్, ఆర్థిక మంత్రి లియాఖత్ అలీ ఖాన్, తపాలా మరియు వైమానిక శాఖ అబ్దుల్ రబ్ నిస్తార్, ఆరుబడి వ్యవసాయ శాఖ రాజేంద్ర ప్రసాద్, కార్మిక శాఖ జగ్జీవన్ రామ్, రవాణా మరియు రైల్వే శాఖ ఎం ఆసఫ్ అలీ, పరిశ్రమలు మరియు సరఫరాల శాఖ జాన్ మత్తయ్య, విద్యా మరియు కళలు శ్రీ రాజగోపాలాచారి, గనులు మరియు విద్యుత్ శాఖ సిహెచ్ బాబా, వాణిజ్య శాఖ ఐఐ చంద్రీగర్, న్యాయశాఖ జోగేంద్రనాథ్ మండల్, ఆరోగ్య శాఖ గజన్ పర్గ్ ఆలికా. పై వారందరూ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యులు. ఆనాటి వైస్రాయ్ వేవెల్ అధ్యక్షుడిగా, జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆగస్టు 15, 1947 నుండి రాజ్యాంగ నిర్మాణ సభ తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది. స్వాతంత్రం భారత మొదటి కేంద్ర మంత్రివర్గం 1947. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి, కామన్వెల్త్ సంబంధాలు, సాంకేతిక పరిశోధన. వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రాలు, సమాచార మంత్రిత్వం. బాబు రాజేంద్ర ప్రసాద్ ఆహార, వ్యవసాయ శాఖ. బల్దేవ్ సింగ్ రక్షణ మంత్రి. ఆర్కే షణ్ముగం శెట్టి ఆర్థిక మంత్రి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రి. భారత ప్రభుత్వం ఈయన పుట్టినరోజు నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించింది. బాబు జగ్జీవన్ రావు కార్మిక మంత్రి, శాఖ మంత్రి. 15వ లోక్సభ స్పీకర్ మీరా కుమారి తండ్రి. డాక్టర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి. రఫీ అహ్మద్ కిద్వాయ్ కమ్యూనికేషన్ మంత్రి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల మంత్రి. రాజ్కుమారి అమృత్ కౌర్ వైద్య ఆరోగ్య మంత్రి. జాన్ మత్తయ్య రైల్వే ఉపరితల రవాణా మంత్రి. ఎన్వి గాడ్గిల్ గనులు విద్యుత్ శక్తి. సిహెచ్ బాబా వాణిజ్యం. రాజ్యాంగ పరిషత్ సార్వభౌమ సంస్థ. స్వాతంత్ర చట్టం 1947 ద్వారా రాజ్యాంగ పరిషత్ సార్వభౌమ సంస్థగా రూపొందింది. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రచించడమే కాక బ్రిటిష్ ఇండియా చేసిన ఏ శాసనాన్నైనా రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చును. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ శాసనసభగా కూడా కొనసాగింది. రాజ్యాంగ పరిషత్కు 2 రకాల విధులు ఇవ్వబడ్డాయి. దేశానికి రాజ్యాంగం రచించడం, దేశానికి శాసనాలను రూపొందించడం. ఈ 2 విధులు వేరు రోజులలో చేయాలి. అందుకే రాజ్యాంగ పరిషత్తును మొట్టమొదటి పార్లమెంట్, డొమినియన్ శాసనసభగా పేర్కొంటాం. రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ పరిషత్ సమావేశమైనప్పుడు దానికి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహిస్తాడు. అదే రాజ్యాంగ పరిషత్ శాసనసభగా సమావేశమైనప్పుడు జీవి మౌలంకర్ అధ్యక్షత వహిస్తాడు. ఉపాధ్యక్షులుగా అనంతసేనం అయ్యంగార్ వ్యవహరించారు. రాజ్యాంగ పరిషత్ విమర్శ. రాజ్యాంగ పరిషత్ భారత ప్రజలు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి గల స్వేచ్ఛా స్వాతంత్రాలకు అవరోధాన్ని కల్పించింది. ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సృష్టి. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్. రాజ్యాంగ పరిషత్లో నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్లు నియంత్రణ మండలిగా వ్యవహరించారు. గ్రాన్విల్ హాస్టింగ్. రాజ్యాంగ పరిషత్ దేశంలో ఒక ప్రధాన వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించింది. విన్స్టన్ చర్చిల్. రాజ్యాంగ పరిషత్ హిందువుల యొక్క సంస్థ. విస్కౌంట్ సైమన్. రాజ్యాంగ పరిషత్ ఒకే పార్టీకి చెందిన సంస్థ. రాజ్యాంగ పరిషత్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే భారతదేశం. కానీల్ హాస్టింగ్. ప్రపంచ రాజ్యాంగాల నుంచి అనేక అంశాలను గ్రహించిన కారణంగా కొందరు విమర్శకులు రాజ్యాంగాన్ని అరువుల మూట, బండిల్ ఆఫ్ బారోన్స్. సర్ ఐవర్ జెన్నింగ్స్. రాజ్యాంగ పరిషత్ సార్వభౌమ సంస్థ కాదు కాబట్టి ఇది రూపొందించిన రాజ్యాంగం చట్టరీత్యా చెల్లదు అనే ఒక విమర్శ కలదు. ఈ విమర్శ సరైనది కాదు. ఎందుకంటే రాజ్యాంగ పరిషత్ స్వాతంత్రం రాక పూర్వం ఏర్పాటైనప్పటికీ భారత స్వాతంత్ర చట్టం 1947 చేత ఇది గుర్తింపును పొంది స్వాతంత్ర భారత పౌరులకు ప్రాతినిధ్యం వహించే తాత్కాలిక పార్లమెంటుగా కొనసాగింది. అంతేకాక దీన్ని రద్దు చేసే అధికారం ఏ ఇతర సంస్థలకు లేదు. కాబట్టి ఇది సార్వభౌమ సంస్థ అయింది. అందువలన ఇది రూపొందించిన రాజ్యాంగం చట్టరీత్యా చెల్లుతుంది. రాజ్యాంగ పరిషత్ వాస్తవంగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించలేదు.
స్వాతంత్రం రాక పూర్వం 1945లో ఎన్నికైన రాష్ట్ర శాసనసభల ప్రతినిధులచే 1946లో పరోక్ష ఎన్నికల విధానంలో రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్నికైనారు. ఈ విధంగా రాజ్యాంగ పరిషత్తులో కేవలం 8